చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు, నిరసన ప్రదర్శనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు విశేషంగా పాల్గొన్నారు. టౌన్ హాల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల ద్వారా కూటమి పాలనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో ఫోటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ఎన్నికల హామీలు, వాటి అమలు పరిస్థితులను ప్రజలకు వివరించారు. ఉమ్మడి ప్రకాశం, గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం అమలవుతున్న విధానాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన పాలనపై ప్రతి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. పలుచోట్ల ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ఎన్నికల హామీలు అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేతలు మాట్లాడగా కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, చంద్రబాబు ఎన్నుపోటుకు. రాయలసీమ జిల్లాల్లోనూ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అనంతపురం సహా పలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలపై చర్చించారు. కార్యక్రమాల ముగింపులో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి ఇవే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.